సో ఫస్ట్ క్యాప్కట్ లోకి వీడియో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోలో నుంచి ఆడియో ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే వీడియోలో ఉన్న ఆడియో అనేది మనకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది అనమాట. అండ్ నా మోషన్ బ్లర్ ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఉంది, చెక్ చేయండి. స్టెబిలైజ్ వచ్చేసరికి వీడియో ఏమన్నా షేకీ ఉంటే స్టెబిలైజ్ చేయడానికి యూజ్ చేస్తాం. మోస్ట్లీ ఎక్కువ షేకీ ఉంటే రికమెండెడ్ ఆర్ మోర్ స్టేబుల్ చేసుకొని అక్కడ టిక్ మార్క్ ప్రెస్ చేస్తే స్టేబుల్ అయిపోతుంది వీడియో అనేది, షేకీ లేకుండా. దెన్ ఒపాసిటీ అన్నమాట. ఒపాసిటీ ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చూద్దాము. సో ఇలా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తే ఇలా లైట్నెస్ అనేది, ఇలా ట్రాన్స్పరెన్సీ అనేది వస్తుంది అనమాట. అండ్ నౌ తర్వాత రివర్స్ ఎలా వర్క్ అవుతుందంటే వీడియోని రివర్స్ చేయడానికి యూజ్ అవుతుంది రివర్స్ ఆప్షన్ అనేది ఇలాగా. నెక్స్ట్ ఫ్రీజ్ ఆప్షన్ చూద్దాం. ఏదన్నా వీడియోలో పర్టికులర్ ఫ్రేమ్ మీకు ఫ్రీజ్ అవ్వాలంటే అక్కడ కర్సర్ ప్లేస్ చేసి ఆ లైన్ ఉంది కదా, ఆ లైన్ ప్లేస్ చేసి ఫ్రీజ్ మీద క్లిక్ చేస్తే, సపోజ్ ఈ ఫ్రేమ్ నాకు కావాలి, ఇప్పుడు ఇక్కడ పెట్టి ఫ్రీజ్ అని క్లిక్ చేస్తా, అప్పుడు ఆ ఫ్రేమ్ అనేది ఒక ఫోటో లాగా వస్తుంది అనమాట. అంతే. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. లెట్స్ మీట్ ఇన్ అనదర్ ట్యూటోరియల్. బై.